డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, మనం ప్రీవియస్ కొన్ని వీడియోస్ మాట్లాడుకున్నాం స్టూడెంట్స్ సూసైడ్ కి సంబంధించిన వీడియోస్. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ గా అయిపోయి అంటే వాళ్ళకి ఇష్టం లేని కోర్స్ తీసుకోవడం వల్ల, అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, తనకేమో బిజినెస్ చేయాలని ఉంటే వీళ్ళేమో ఇంజనీరింగ్ చెయ్యను, డాక్టర్ చెయ్యి అని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేయడం. ఇప్పుడు చూసుకుంటే నీట్ టాపర్, మరి అసలు 99.99% వచ్చినటువంటి టాపర్, ఇంకా డాక్టర్ అవ్వాల్సిన అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది మహారాష్ట్రలో ఇన్సిడెంట్ చూస్తే. అంటే ఇది సక్సెస్ వెనకాల దాగి ఉన్న ఎక్స్పెక్టేషన్స్. అంత సక్సెస్ అయ్యాడు కదా, ఎందుకు చనిపోయాడు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి అబ్బాయి మీద వీళ్ళకి. అవును. అంటే అసలు తనకి ఇష్టం ఉందా లేదా అనేది ఎవరు పేరెంట్స్ ఆలోచించట్లేదు. అలానే ఫ్రెండ్స్ కానీ, సొసైటీ కానీ చెప్పడం కానీ, సజెషన్స్ కానీ. ఒక్కసారి ఓవరాల్గా దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు అతను అంత ఇంటెలిజెంట్ అబ్బాయి అయినప్పుడు నిజంగా మీరు అన్నట్టు తల్లిదండ్రులు కనుక్కోవాలి ఆ పిల్లవాడి మనస్తత్వము, అతని యొక్క దేని మీద అతనికి ఇంట్రెస్ట్ ఉంది అనేది కనుక్కుంటే ఆ తెలివితేటల్ని ఇంకొక వైపు మంచిగా ఎందులో అతను వెళితే అది బాగా మంచి రిజల్ట్ వస్తుంది, మంచిగా డెవలప్ అవుతాడు అనేది తెలుస్తుంది వాళ్ళకి. తెలిసినప్పుడు అటువైపుగా తిప్పాలి వాళ్ళని. తిప్పకుండా మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పాతకాలం నుంచి వస్తూనే ఉంది ఇది, ఒకళ్ళది ఒకళ్ళది, ఒకళ్ళు డాక్టర్ ఒకళ్ళు ఇంజనీర్ అనటం అనేది పరిపాటి అయిపోయింది. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎవరివి? పేరెంట్స్వి. ఇప్పుడు చూడండి, అబ్బాయి చక్కగా బాగున్నాడు, మంచిగా బాగున్నాడు, చక్కగా చదువుకున్నాడు, సక్సెస్ అయ్యాడు, అసలు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, బంగారం లాగా ఉన్నాడు. బంగారం లాంటి పిల్లవాడిని చేతులారా పోగొట్టుకున్నారే. ఇప్పుడు ఏది కూడానండి వాళ్ళు అనుకుంటారు చాలామంది, నేను ఈ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు ఇది పక్కన పెడతా ఒకసారి, చాలామంది పిల్లల గురించి సరిగ్గా కాదు, అసలు వాళ్ళని ఒక ఏమంటారు, ఒక మిషన్ లాగా, ఒక బొమ్మలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టాలు, ఒక అభిరుచులు, ఒక మనసు, ఒక బాధ, ఒక బెంగ వాళ్ళకు ఉంటాయని అసలు ఆలోచించరు చిన్నతనం నుంచి. అది ఏమవుతుందంటే వాళ్ళలో ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా ఆ తల్లిదండ్రులు ఇలా తప్పితే దేనికి ఒప్పుకోరు, మనం చచ్చినట్టు అది చేయాల్సిందే, చచ్చినట్టు అది చదవాల్సిందే అనేది వాళ్ళు కూడా మైండ్ ట్యూన్ అయిపోయి అలా చదివేస్తూ ఉంటారు. వాళ్ళు చదువులో డల్ అయినా అవనివ్వండి, ఇంటెలిజెన్స్ అయినా అవనివ్వండి, వాళ్ళ వేలో వాళ్ళు చదివేస్తూ ఉంటారు. ఇప్పుడు అబ్బాయి చూస్తే 100% మార్క్స్ అసలు ఎవరికి వస్తాయి? 99.99. ఇంకా ఏముంది, ఇంకా మిగిలింది. ఎంత కష్టపడి చదువుకుంటాడు. అలాంటి వాళ్ళు కష్టపడక్కర్లేదు నవీన గారు. బై బర్త్ తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, మెమరీ ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, టెక్నికల్గా చదువుతారు వాళ్ళు. ఎలా చదివితే మనకి ప్రింట్ అవుతాయో, కొంతమంది ఇలా చూస్తే వాళ్ళు గుర్తుండిపోతుంది వాళ్ళకి. మా పెద్దబ్బాయి కూడా ఇట్లా చూశాడంటే చదివేవాడు కాదు చిన్నప్పుడు. నేను ఇలాగే చదువునానా నేనే కూర్చొని చదివిస్తే ఊరికే అని పక్కన పడేసేవాడు. ఫస్ట్ మార్క్ వచ్చేది తనకి. ఏం చదవడేంటి నేను ఊరికే దిగులు పడి బెంగపడి అరిచేదాన్ని. తర్వాత కాలంలో నాకు తెలిసింది. అయితే ఏంటంటే దాన్ని పెద్దవాళ్ళు కనిపెట్టాలి. అరే ఇంటెలిజెంట్, తనని మనం ప్రెషర్ చేయకూడదు, చక్కగా చదువుతున్నాడు, ఇప్పుడు పాస్ మార్క్ ఎంత, ఓకే అంత వస్తుంది, దాన్ని మించి ఎన్ని వచ్చినా గ్రేటే కదా. ఇప్పుడు నవేడేస్ 90% క్లాస్లో అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు కానివ్వండి, స్కూల్లో పెట్టిన రూల్స్ అవనివ్వండి, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ అన్నా అవనివ్వండి, వాళ్ళకి 90% అందరికీ వస్తున్నాయి మార్కులు. ఎవరికి తక్కువ రావటం, ఫెయిల్ అవడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో లేనే లేదు అసలు. అంటే అబ్బాయి రాసిన సూసైడ్ నోట్ లో మేడం అది ఎంత దారుణం అంటే, నేను సక్సెస్ అయ్యాను కానీ ఎంత స్ట్రెస్ఫుల్ గా, నాకు ఇష్టం లేదు అసలు డాక్టర్ అవ్వడము అంటే, అసలు ఆ మాటలు దారుణం అనమాట. ఇది దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ ఉంది అనమాట. డిఫరెంట్ ఏంటంటే, అతనికి అసలు ఆ చదువే ఇష్టం లేదన్నప్పుడు దానికి సమాధానం ఏంటి, ఎవరి సమాధానం ఎలా ఉంటుంది, ఎవరు చెప్తారా సమాధానం? అసలు అతనికి ఉన్న తెలివితేటలకి అతను అభిరుచి ఏంటి అని కనుక్కోవాలి కదా. మేబీ ఈ అబ్బాయి అసలు చెప్పాడా? నీట్ రాయరా అంటే రాసాడు, దానికి సంబంధించిన ఇంటర్మీడియట్లో కోర్స్ తీసుకోమంటే తీసేసుకున్నాడు, నీట్ రాశాడు, అన్నీ వచ్చేస్తున్నాయి. మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడు కష్టపడకుండానే, ఆ తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ ఆ అబ్బాయి ఇష్టాలు ఏంటి? నిజంగా చెప్తున్నాను నవీన గారు, ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అబ్బాయి అంత బాగా చదువుతున్నప్పుడు అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదని అనుకోలేరు అసలు తల్లిదండ్రులు కూడా. కానీ అతనికి ఉన్నప్పుడు అతను బయటపడి చెప్పాలి. ఇప్పుడు చనిపోయాడు,
చనిపోయేదానికంటే ఎదిరిస్తే బాగుంటుంది కదా. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉన్నాయి ఇంట్లో ఆ రకంగా ప్రెషర్ ఉండుంటుంది. ప్రెషర్ ఉంది. లేకపోతే అలా ఎవరు చేయరు కదా. చెప్తారు కదా పేరెంట్స్, ఉమ్. టాపర్ అంటే ఇప్పుడు అవును. మా అబ్బాయి చదువుతున్నాడు ఎంబీబీఎస్ అంటే అబ్బా మా ఉమ్. అబ్బాయి డాక్టర్ అయిపోతాడు అవును. అట్లా ఇట్లా అని అవును. చుట్టాలు బంధువులతో మాట్లాడుతూ ఉంటారు కదా. గ్రేట్ గా ఫీల్ అవుతారు. ఎక్స్పెక్టేషన్ చాలా అవును. హైలో ఉంటాయి. చాలా హైలో ఉండుంటాయి వీళ్ళకి. ఉమ్. అందుకనే వాళ్ళ ఇప్పుడు ఎలా చూసుకున్నా ఈ అబ్బాయి డాక్టర్ అయితే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ తను సక్సెస్ ఇచ్చినట్టే. డాక్టర్ అవ్వకుండా ఇలా చనిపోతే బ్యాడ్ అయినాడు. ఎట్లా చూసుకున్నా ఇతనికి ఇష్టం లేనిదే అది. ఇష్టం లేనిది అయినప్పుడు అతను అలా ఆలోచించకుండా ఉండాల్సిందే. 17 years అన్న ఉండుంటాయి కదా, ఆలోచించి ఉండాల్సిందే. ఇలా నా భవిష్యత్తు ఎందుకు పాడు చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లయినా సరే నేను చదవను అని చనిపోయాడు, అది తల్లిదండ్రులను ఇండైరెక్ట్గా ఎదిరించినట్టే కదా. అంటే మాకు ఇష్టం లేదు ఎంబీబీఎస్ చదివించడం, మా ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం లేదు అనేది ఇప్పుడైనా తెలిసింది కదా. అదేదో ముందే కనుక అబ్బాయి నాకు ఇష్టం లేదు, నేను చచ్చినా చదవను, నేను బిజినెస్ సైడ్ వెళ్తాను, లేకపోతే నాకు ఇంకొకటి ఇష్టము అని గట్టిగా చెప్పాలా. ఇప్పుడు ఈ అబ్బాయి అయిపోయిన దానికి మనం ఎప్పుడు కూడా చెప్తున్నాం ఇదే మాట. మీకు ఇష్టం లేకపోతే మేము ఇలా కూర్చుని మీరు చనిపోయాక చెప్తున్నాం, దేనికి ఇది వేస్ట్. ఇలా చనిపోయిన అబ్బాయిలు విషయాలు తెలుస్తాయి కాబట్టి మీకు, ఇలా నీటిలో చనిపోయాడు లేకపోతే ఇంకో దాంట్లో అని అన్నప్పుడు ఇవన్నీ మీకు అనుభవాలు. ఇవన్నీ కూడా ఉదాహరణలో ఏం చేస్తారు, ఇలా చెయ్యకూడదు, మాకు ఇష్టం లేదు మేము చదవమని తెగించి చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అన్ని లక్షలు పెడతారు, అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, చివరికి చెడ్డ పేరు మీకే వస్తుంది. ఇలా చేసిపోయాడు, అలా చేసిపోయాడు, తల్లిదండ్రులకి శోకం మిగిల్చాడు, ఇలా అంటూ ఉంటారు. అలా ఎందుకు బాబు, మీరు చక్కగా మీకు ఏది కావాలో, మీరు చదువుతున్నారు, మీకు అంత తెలివితేటలు ఉన్నాయి, చక్కగా అన్నిట్లో మీరే మార్కులు కొట్టేస్తున్నారు. అలా అయినప్పుడు మీకు ఇష్టమైంది చదవండి, ఎదిరించండి. అక్కడ ఎదిరిస్తే మిమ్మల్ని చంపేస్తారా, ఇంట్లోంచి గెంటేస్తారా? అసలు అట్లా చేయరు. మహా అయితే కొంతమంది మూర్ఖపు తల్లిదండ్రులు 4 కొడితే కొడతారు, కొట్టినా సరే నేను చదవనని చెప్పండి. అంటే మేడం ఇక్కడ టాపర్ వరకు వచ్చేసాడు, టాపర్ అయిపోయాడు, ఇంకా విక్టరీ అందుకునే టైంలో సూసైడ్ చేసుకున్నాడు. అక్కడ వరకు కూడా అబ్బాయి స్ట్రెస్ఫుల్ గానే చదివాడా? కష్టపడి చదివాడు. మళ్ళీ అంటే కష్టం వెనకాల స్ట్రెస్ ఉంది. కష్టం ఉండనే ఉంటుంది, తెలివితేటలు గల అబ్బాయి కూడా కాబట్టే వచ్చింది. మరి అంత మంచి ర్యాంక్ వచ్చినప్పుడు ఆ అబ్బాయికి ఏమనిపించిందంటే, అక్కడ వరకు వచ్చింది అప్పుడు ఎందుకు చెప్పాడని కదా మీరు అడుగుతున్నారు. అంటే అతనికి భయం వేసింది. అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ వరకు వచ్చి నువ్వు వెనక్కిపోతావా అని బలవంతంగానైనా అందులో పెడతారు, ఆ కోర్సులో జాయిన్ చేస్తారు అనేది అతనికి వచ్చేసింది మైండ్లోకి. అది ఎట్టి పరిస్థితుల్లో చదవడానికి అతనికి ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే ఎంబీబీఎస్ కోర్సు 5 ఏళ్ళు ప్లస్ 1 year 6 years, ఆ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేయడానికి, ఆ తర్వాత హౌస్ సర్జన్ చేయడానికి, ఆ తర్వాత జూనియర్ డాక్టర్గా ఒక దగ్గర పనిచేయాలి. ఒక 10 years కాలము అతనిది కాదు. 10 yearsలో అతనికి ఇష్టాలన్నీ చంపుకుని అందులోనే ఒక యజ్ఞం చేసినట్టుగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఆ చదువుకునే ఆ పీరియడ్ ఏదైతే 5 years కాలం ఉందో ఎంతో మంది టార్చర్కి గురవ్వాలి. ఇది నేను చెప్తున్నందుకు ఎవరు కూడా ఆ మెడికల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు తప్పుగా అనుకోవద్దు, దయచేసి క్షమించండి. బయట మెడికోస్ చెప్తున్న సమాచారం ఇది. మరి ఆ న్యూస్ మీ నుంచే బయటకు వచ్చింది, స్టూడెంట్సే చెప్తున్నారు. ఇంత ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా ఆ మెడికల్ కోర్స్ చదవడానికి భయపడుతున్నారు, ఇష్టపడటం లేదంటే సంథింగ్ ఈజ్ దేర్ అనేది ఆ మెడికల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన కాలేజెస్కి సంబంధించిన వాళ్ళు ఒప్పుకొని తీరాల్సిందే. ఫాల్ట్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పడం తప్పు కాదు, అక్కడ ఫాల్ట్ దే తప్పు. సో అలాంటప్పుడు ఈ పిల్లలు 5 ఏళ్ళు మేము నరకయాత్ర అనుభవిస్తున్నాము, మాకు టార్చర్లు ఉంటాయి, మాకు సరైన ప్రోగ్రెస్ ఉండదు, మాకు సరైన గైడెన్స్ ఉండదు, మాకు సరైన ఏమంటారు దానికి ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఇది మెటీరియల్స్ అవన్నీ కూడా వాళ్ళకి సరిగ్గా అందవు. ఎవరైతే ఆ ప్రొఫెసర్స్ చుట్టూ కాకాబట్టి తిరుగుతూ ఉంటారో, ఎవరైతే వాళ్ళ చుట్టూ తిరిగి సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళని దగ్గరికి రానిస్తారు, మిగతా వాళ్ళని రానివ్వరు, మార్కులు తక్కువ వేస్తారు. ఇంత బాగా చదివే వాళ్ళు ఇప్పుడు నీట్లో ఎంత సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత రాకపోవచ్చు అని చెప్తున్నారు. అలాంటప్పుడు నేను రాసిన ఎగ్జామినేషన్స్కి కానీ నా తెలివితేటలకి కానీ అక్కడ సంబంధం లేకుండా వాళ్ళ దయ మీద పడే మార్కులు అక్కడ, దాంతో ఎంతమంది బయటకి ఒక డాక్టర్గా బయటకు రాగలుగుతారు. వాళ్ళకి సర్టిఫికేట్ రద్దు చేసే సందర్భాలు కూడా ఉంటాయంట. వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కూర్చోనికుండా కూడా చేస్తారంట, కావాలని ఫెయిల్ కూడా చేస్తారంట. నాకు ఎంతోమంది మెడికోస్ చెప్పారు. నేను కనిపిస్తే అందరితో మాట్లాడతానన్నమాట.
సో ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఈ అబ్బాయి అదే చెప్తున్నాడు. విన్నారు కదా మీరు, 5 సంవత్సరాలు నానా కష్టాలు పడి చదవాలి, ఆ తర్వాత వేరే కష్టాలు ఉన్నాయి. సో నా జీవితం అంతా అందులో నేను ఎందుకు పెట్టాలి, నా వాల్యుబుల్ సమయాన్ని నేను ఏదైనా బిజినెస్లో పెట్టుకుంటాను, లేదా నాకు ఇష్టమైన దాంట్లోకి వెళ్తాను అని మంచి నిర్ణయం చెప్పినప్పుడు తల్లిదండ్రులు నీ చావు నువ్వు చావు కానీ నాకు డాక్టర్ సర్టిఫికేట్ చూపించు అనటం అనేది చాలా తప్పు, అమానుషం అనమాట. కావాలంటే కాలేజెస్కి వెళ్ళి కనుక్కోవాలి పేరెంట్స్ కూడా. మెడికల్ కాలేజ్ అయితే మాత్రమే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎప్పుడు కూడా కనుక్కొని వాళ్ళకి పిల్లలకి తగినటువంటి గైడెన్స్ ఇవ్వగలిగితేనే మీరు డాక్టర్ని చేయాలని కలలు కానివ్వండి, పిల్లల్ని అందులో పెట్టండి. అంటే మనం ఫైనల్ ఒక విషయం చెప్పండి, ఇక్కడ పేరెంట్సే కానీ విద్యావేత్తలే కానీ సొసైటీ కానీ ఎవరు తప్పు అంటారు అసలు? ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఆశలు పెట్టుకోవడం తల్లిదండ్రులు అనేది తప్పు కాదు. ఇప్పుడు డాక్టర్లు లేకపోతే ఎలా అండి, డాక్టర్లు కావాలి కదా. ఇప్పుడు ఎవ్వరం వెళ్ళి ఒక సీనియర్ డాక్టర్ కావాలంట, ఈవెన్ నాతో సహా జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకు? సీనియర్ డాక్టర్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కాస్త సహనం ఉంటుంది, నేర్పు ఉంటుంది, ఏదో హస్తవాసి అంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అయిన డాక్టర్ల దగ్గర అంత ఉండదు. వీళ్ళు ఒక 10 సంవత్సరాలు అయితే కదా వీళ్ళు సీనియర్స్ అవుతారు. మరి వీళ్ళు ఒక 10 సంవత్సరాలు దాటుకుని ముందుకు వెళ్ళినప్పుడు వెనక నుంచి ఇంకో బ్యాచ్ రావాలి కదా, లేకపోతే డాక్టర్స్ అనేవాళ్ళు ఉంటారా చెప్పండి? పెద్ద పెద్ద డాక్టర్లు, ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు ఆయనకి మెడికల్ డాక్టరేట్గా. మరి అంత పెద్ద ఎక్స్పర్ట్స్గా తయారవ్వాలి అని అంటే వెనక నుంచి బ్యాచ్లు రావాలి కదా. సో తల్లిదండ్రులు డాక్టర్ని చేయాలనుకోవడం తప్పు కాదు. తర్వాత విద్యా వ్యవస్థలు చాలా తప్పుగా ఉన్నాయి. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, ఏది తీసుకుని ఇంజనీరింగ్ కాలేజ్, మామూలు స్కూల్స్, కాలేజెస్ ఏదైనా సరే తప్పుగానే ఉన్నాయి. సో అది అక్కడి నుంచి కూడా వస్తుంది. వ్యవస్థ అంటే వ్యవస్థ నుంచి మెడికల్ కాలేజెస్కి పెద్దగా నష్టం ఉందని నేను అనుకోవట్లేదు. వ్యవస్థ అదేముంది, డాక్టర్ వచ్చారు మంచిగా ఉంది, డాక్టర్ లేరా అయ్యో అనుకుంటారు అంతవరకే. కానీ ఈ ఎక్కువగా ఈ విద్యా సంస్థల నుంచి పేరెంట్స్ నుంచి పిల్లలకి ప్రెషర్ అనేది వస్తూ ఉంది అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్.